విశాఖలో తొలిసారి సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు చెప్పారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు ఈ మహాసభలు జరుగుతాయన్నారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రచార గీతాల ఆడియోను ఏయూ జర్నలిజం డిపార్ట్మెంట్ పూర్వ హెచ్ఓడి బాబీ వర్ధన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, గాయకులు రామ్కి వెలగాడ ఆవిష్కరించారు. సంపద సృష్టికి కీలకమైన కార్మిక వర్గం జాతీయ మహాసభలు విశాఖలో జరగడం గర్వకారణమన్నారు. దీనికి దేశవ్యాప్తంగా 1500 మంది ప్రతినిధులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేట్, సంఘటిత, అసంఘటిత రంగ ఫెడరేషన్లు నాయకులు హాజరవుతారని నరసింగరావు చెప్పారు. కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు విశాఖలో జరగడం గర్వకారణమని, విశాఖలో స్టీల్ ప్లాంట్ పోరాటంలో సిఐటియు కీలక పాత్ర పోషించిందని బాబీ వర్ధన్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ సున్నితమైన అంశమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మధ్య కాలంలోనే అదే పార్టీకి చెందిన ఇంకొంతమంది ఎంపీలు తీసుకొని సంబంధిత మంత్రి గారిని కలిశారండి. మంత్రి గారిని కలిసి ఆయన మెటల్ స్టీల్ ప్లాంట్, జిందాల్ స్టీల్ ప్లాంట్ కడప వస్తుంది, ఈ రెండింటికి సొంత గనులు కేటాయించండి అని చెప్పి ఒక అర్జీ ఇచ్చారు. అంటే ప్రైవేటీకరణకు మేము అంగీకరిస్తున్నాము. దీనికి కూడా ఒక రహస్యం ఉంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థల నుంచి మన కమిషన్ వ్యవస్థ రావు కదా, అది ప్రైవేట్ అనుకోండి. సో మీరు ఎంత కొంత మార్జిన్ పెట్టుకొని మీరు ప్రైవేట్ ఆధీనంలో సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక వాళ్ళు అడిగారు. లేటెస్ట్గా జరిగింది అది, అన్ని పత్రికల్లో వచ్చి ఎక్కడికి వచ్చి అడిగితే మాత్రం ఆఖరికి మన గాజువాకలో ఉండే మా సోదరుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఇప్పటికీ నేను చెప్తున్నాను ప్రైవేట్గా అనేది ఏమీ లేదు అని చెప్తున్నాను. పక్కనే ముఖ్యమంత్రి ఆయన డిప్యూటీ సీఎం ఏమో వీళ్ళు అన్నాడంటే అది అయిపోయినట్టే ఆయన చెప్తుంటాడు. అంటే ఈ ఎంతకాలం ఇలాగా ఈ మోసాలతో మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా ఈసారి ఎలాగైనా సరే మేము పోరాడతాము అని చెప్పి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు ఇలాగ సాగదీసి సో ఇలాగా మౌనంగా ఉంటే సరిపోదు. ఖచ్చితంగా వాటి మీద ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం సాధించుకోవడానికి ఎలాగా ఉద్యమం వచ్చిందో ప్రైవేటీకరణను తీసేయడానికి కూడా అలాంటి ఉద్యమం వస్తే తప్ప మళ్ళీ మన ఉక్కు మనకి రావడం అనేది సాధ్యం కాదు. దానికి ఈ సిఐటియు లాంటి సంస్థలు, వామపక్షాలు ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటాయి, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి జరగబోతున్న సదస్సులు అత్యంత విజయవంతం కావాలని, ఎందుకంటే ఇలాంటి సదస్సులు విజయవంతం అయితే కాంగ్రెస్ ఇండియా టుడే దగ్గర నుంచి అన్ని ఎన్డీటీవీని కూడా అనేక ఇబ్బందులు పెట్టి అదాని కొనేశాడు. ఒకప్పుడు రోబర్ట్ మర్డోక్ అనేవాడు ప్రపంచంలో ఉన్న పత్రిక మీడియా వ్యవస్థ మొత్తాన్ని ఎలా కొనేశాడు. మన దేశంలోకి వచ్చేసరికి అదాని అనేవాడు మీడియా మొత్తాన్ని కొనేసేసి వాడు ఏం చెప్తే అదే చేయాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. యూ స్టార్ట్ ఫ్రమ్ రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి, ఎన్డీటీవీ దగ్గర నుంచి, ఇండియా టుడే దగ్గర నుంచి, ఇప్పుడు పల్స్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి నేను ఒక ఇండియా టుడేలో ఒక సర్వే వచ్చింది. మళ్ళీ 350 సీట్లు వాళ్ళకి వస్తుంది. పోతుందని చెప్పి జనాలందరూ అనుకుంటున్న దశలో సడన్గా ఈ ఫేక్ రివ్యూలు లేకపోతే సర్వేలు చేసినట్టుగా వేసే స్థాయికి వెళ్ళింది. అంటే ఆ పార్టీలకి పనిచేయడానికే ఆ స్థాయిలో ఉన్న పత్రికలు పనిచేస్తున్నాయి కనుక కనీసం ఇప్పుడున్న వాళ్ళు దేశభక్తి లాంటి పెద్ద మాటలే అన్న కానీ మన ప్రాంతాల్లో ఎక్కువ సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. పరిష్కారం కోసం పనిచేస్తున్న వాళ్ళకు మీరు కూడా సాయం చేసి దాన్ని మనం ఉంచుకునేలాగా విశాఖ ఉక్కుని మళ్ళీ మనం కాపాడుకునేదాకా, ఇంకా ఇతర కార్మిక సమస్యలన్నీ సాధించుకునేదాకా. ఇప్పుడు కొత్తగా నేను వస్తున్నప్పుడే ఒక ఆయన మాట్లాడాడు, విశాఖపట్నంలో బెగ్గర్స్ లేకుండా చేయడానికి ఏదో ఒక కొత్త పథకం ప్రారంభించుకుంటున్నారు. బెగ్గరీ లేకుండా చేయాలి కానీ బెగ్గర్స్ లేకుండా ఎలా చేస్తాను నేను? అడుక్కునే వాళ్ళు లేకుండా చేయడం కాదు, అసలు అడుక్కునే పరిస్థితి లేకుండా చేయాల్సిన పరిస్థితుల్లో బెగ్గర్స్ని తోచేస్తున్నప్పుడు కూడా ఇంద్రవరం గారు సీఎంగా ఉన్నప్పుడు అనుకుంటా ఎవరో బిల్ గేట్స్ ఎవరో వస్తున్నారని చెప్పి హైదరాబాద్ నుంచి అందరిని పక్క ఊరికి పంపించినట్టుగా అలాగా సడన్గా దాడులు చేస్తారు, తీసేస్తారు. ఇది విశాఖపట్నం సిటీ క్లీన్గా ఉండాలంటే వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి అని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. శ్రమని సృష్టించేది, ఉత్పత్తి చేసేది, సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం. అందుకని ఆ కార్మిక వర్గం యొక్క గొప్పతనాన్ని, కార్మిక వర్గ ఐక్యతని పెంపొందించడానికి సిఐటి అఖిల భారత మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి. శ్రీశ్రీ గారు చెప్పినట్టు గనిలో, వనిలో, కాలేజీ, కార్ఖానాలో ఎక్కడైనా శ్రమ అనేటువంటి దాని వల్లనే సంపద సృష్టించబడుతుంది. శ్రమ లేకుండా ఏమీ లేదు.
అలాగే వీరి సిద్ధాంతాలు ఈరోజు నో పర్మనెంట్, ఎవరిని పర్మనెంట్ చేయకూడదు, అన్నీ ప్రభుత్వ రంగాలన్నీ కూడా ప్రైవేట్ చేయాలి, డిఫెన్స్తో సహా. అట్లాగే నో పెన్షన్, ఎవరికి పెన్షన్ ఉండకూడదు. ఇవన్నీ ఈరోజు ప్రజలకు వ్యతిరేకమైన సిద్ధాంతాలు. ముఖ్యంగా యూత్ రాబోయే రోజుల్లో ఈరోజు చదువుకునే ప్రతి వాడికి పని లేకుండా చేయడం, లేదా చీప్ లేబర్ అతి తక్కువగా ఇచ్చి పని చేయించుకోవడానికి. అందుకే చంద్రబాబు నాయుడు గారు 3 కానండి 4 కానండి అని చెప్పడానికి కూడా అదే, జనాభా తక్కువే కాదు, దానికోసమే చీప్ లేబర్ కావాలి. ఇటువంటి సిద్ధాంతాలన్నీ ఈరోజు కార్మిక వర్గానికి, కష్టపడే వాళ్ళకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని ఈరోజు సిఐటియు మహాసభలు కార్మిక వర్గ ఐన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి. నంబర్ 1. రెండోది, ఈ మహాసభలకి 150 దేశాలకు ప్రాతినిధ్యం నాయకత్వం వస్తారు. అలాగే 100 కోట్ల కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి చైనా, అలాగే ప్రపంచంలోనే మోడల్గా ఉండేటువంటి సోషలిస్టు దేశం క్యూబా, అక్కడ ఇప్పటికీ కూడా ఒక్క సంస్థలో కూడా ప్రైవేట్ అనేది లేదు. 58 నుంచి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా వైద్య రంగంలో అత్యంత అద్భుతాలు సృష్టించి కోవిడ్ సమయంలో 55 దేశాలకు సహాయం చేసిన దేశం క్యూబా. అట్లాంటి వియత్నాం, ఈ దేశాల ప్రతినిధులు కూడా ఈ మహాసభలకు వస్తున్నారని తెలియజేస్తున్నాం. మీకు ధన్యవాదాలు.